కాబట్టి నేను వెళ్ళను. ఎవడు చెప్పాడు 2 నిమిషాలు ఇస్తాను, 2 గంటలు ఇస్తా అన్నాడు రఘురామకృష్ణరాజు. నువ్వు రా, నీకు 2 గంటలు టైం ఇస్తాను మాట్లాడటానికి అని చెప్పేసి అన్నాడు. కాబట్టి అక్కడ అయిపోయింది సార్ పని. ఆ పార్టీ మొత్తం కూడా మీరు చూడండి, నెక్స్ట్ ఏప్రిల్ మే కల్లా మొత్తం గాలి అయిపోద్ది. కనకారావు ఉంటాడో లేకపోతే మరి ఏంటో తెలియదు, అతను మంచి నాయకుడు కనకారావు. కాబట్టి మరి అతను ఏం చేస్తాడో తెలియదు. ఇప్పుడే గేట్లు తెరిస్తే, ఇందాక మీరు అన్నారు కదా జనసేన అదే అని, అసలు మా పార్టీ గేట్లు తెరిస్తే అవుట్ ఒకరోజు 1 నైట్ లో అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి అది గతం. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రాభవం అది గతం, ఇక అయిపోయింది. ఇక అతను చేసిన అవినీతి, రోజుకో అవినీతి పుట్టల్లో నుంచి పాముల్లాగా బయటకు వస్తారు. చూడండి, అతను ఎవరో సిఐడి సంజయ్ అంట. 2 కంపెనీలు ఒకడే. ఏది ఎస్సీ ఎస్టీలకి ఏదో ఒక యాక్ట్ మీద ట్రైనింగ్ ఇస్తా అని చెప్పేసి కోర్టు తప్పేశారు. అవన్నీ కూడా ప్రభుత్వ ఖర్చులతో, ప్రభుత్వ భవనాలతో ఏదో చూస్తూ మాత్రం మీటింగ్లు పెట్టాం. ఒక్కొక్కటి కాదు, 1 కాదు, 2 కాదు, ఎన్నిటికీ జవాబు చెప్పవలసి వస్తుందని చెప్పి భయపడిపోయి ఇక అతను వెళ్ళకుండా మిగతా వాళ్ళు కూడా పాపం కొత్త వాళ్ళండి, కొంత 3, 4 కొత్తగా ఎన్నికయ్యారు. వాళ్ళని కూడా ఆపి పడేస్తున్నాడు. వెళ్ళొద్దు మీరు, వాళ్ళే లోపల నలిగి చచ్చిపోతా ఉన్నారు. ఇతనే నాయకుడు రా బాబు, మమ్మల్ని అసెంబ్లీకి వెళ్ళొద్దంటాడేంటి? అసెంబ్లీకి వెళ్ళి ఫైట్ చేయాలా? మన మాట వినకపోతే బయటికి రావాలా, వాకౌట్ చేయాలా, ప్రజల్లోకి వెళ్ళాలా? అసలే అసెంబ్లీకి